మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమారంలో 24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో రేవంత్ సర్కార్ టాప్ అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లలో 2400 కోట్లు సీఎంఆర్ఎఫ్ తో అందిస్తే రేవంత్ సర్కార్ కేవలం ఒక్క ఏడాదిలోనే 840 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. పేదల గురించి ఆలోచించే ఏకైక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే వివేక్. లక్ష్మి చెన్నూరు నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ మూడోసారి కార్యక్రమము. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఈ భీమారం గ్రామంలో కోట్ల పైన పనులు నడుస్తున్నాయి. భీమారంలో అతి త్వరలోనే పూర్తిగా అయిపోయినాయి. ఈ 2 కోట్ల వర్క్స్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. నేను అందరికీ ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమో వారందరికీ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ ఒక సంవత్సరంలో 830 కోట్ల రూపాయలు వారికి అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 450 కోట్ల రూపాయలు ఉండే. కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లిబరల్గా, ఎందుకంటే చాలా చోట్ల కూడా యాక్సిడెంట్స్ కావడము, క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ నిధులు సీఎం రిలీఫ్ ఫండ్లో శాంక్షన్ చేసి 830 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో బీద ప్రజలు వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మనకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నేను అదే చెప్పేది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్ల విషయము ఇక్కడ కూడా వారు జోక్యం చేసుకోలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఈ రోడ్ NH63ని రిపేర్ చేయడానికి 15 కోట్ల రూపాయలు ఆ రోజులలో శాంక్షన్ చేసి ఆ రోడ్ రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ 2 కోట్లతోని దీన్ని మరమ్మతులు చేసి 100 కోట్ల వెడల్పు కూడా చేయడానికి శాంక్షన్ చేసుకొని ఈ పని కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని చేస్తుందో అందరూ కూడా గమనించాలి. ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ గ్యారంటీలన్నీ కూడా పూర్తిగా చేస్తారు. త్వరలోనే జనవరి నుంచి మనందరికీ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా జనవరి నుంచి మనకు ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇల్లులు ఇస్తున్నారు. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇదే అనౌన్స్ చేశారు. రైతు భరోసా ఏదైతే రైతులకు అవసరమో ఆ రైతు భరోసా కూడా మనకు సంక్రాంతి తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది. రైతులు ఎక్కడ